లేదు, అది కేవలం యానం ప్రజలకి ఒక శాపంలా మారింది అని చెప్పి ఆయనకి చెప్పిన తర్వాత అయిపోయింది. ఈసారి నువ్వేం కంగారు పడుకో, యానం ప్రజలకి విముక్తినిచ్చే రోజు వస్తుంది మళ్ళీ అది అని చెప్పి ఒక పెద్ద పార్టీ వ్యక్తులు నాకు చెప్పడం జరిగింది. కావున యానం ప్రజలకి నేను ఎటున్నా ఏం చేసినా మీ మంచికే చేస్తాను, మీ మంచి కోరికన చేస్తాను తప్ప స్వలోపపడాలి అంటే గెలిచిన మరుక్షణం రంగస్వామి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుందను, లేకపోతే మాజీ గారు చెప్పి నాకు లాలూచి పెడదామని చూసిన వ్యక్తులు ఉన్నారు అక్కడే చక్కబెడుదును. 5 ఏళ్ళు ఇంత దూరం నిలబడ్డాను అంటే మిమ్మల్ని పేదవాడిని గెలిపించాలన్న ఒక కోరికతో నేను నిలబడున్నాను. 5 ఏళ్ళు ఉన్నాను. ఈసారి కోరితే మళ్ళీ మామూలు ఉండకూడదు, అది ఎంత బలంగా ఉండాలంటే యానం రాజకీయాలు తిరగ రాసే విధంగా ఉండాలి. అది ఎందుకు చెప్తున్నానంటే బాధతో కసితో నేను అనుభవించిన అవమానాన్ని నుంచి బాధని అన్ని అనుభవించి అది శక్తిగా మార్చుకుని ఈరోజు ప్రజలందరి ముందుకి మళ్ళీ వచ్చి నేను చెప్పిన ప్రతి మాటలో అది ఎంతవరకు చేయగలనో చేసి మీ వరకు చేర్చి నేను ఇచ్చే పట్టాన్ని నేను చెప్పిన మాటని నేను మళ్ళీసారి గెలిచి మంత్రి అయ్యి మీ ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ఏమైతే ఈరోజు నేను మంత్రితో మంత్రిని విర్రగపోయిపోయి యానానికి ఏమీ చేయకపోయినా 15,000 జీతగాడిలా మిగిలిపోయి నువ్వు ఏమీ చేయకుండా 5 ఏళ్ళు ఇలా లాక్కొచ్చారు, కాలడ్డు పెట్టి చెయ్యడ్డు పెట్టి ఆఖరికి ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టి కూడా ఎన్నో పనులు చేశావు. అయినా కూడా ప్రజా తీర్పు ఎలా ఉంటుందో రేపు రాబోయే ఎలక్షన్లో ప్రజలందరూ కూడా తిరుగుబాటు ఎలా ఉంటుందో కూడా చూపిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, సోషల్ మీడియా యుద్ధం మన మీద ప్రకటించారంట. ఏమా సెల్లో యూట్యూబ్లో వంటలు చేస్తున్నారు, స్నాప్ స్టోరీలు పెడుతున్నారు, ఇన్స్టా స్టోరీలు పెడుతున్నారు. మనం ఒక ఛానల్ నన్ను చూపించకపోతే ఏమైపోయింది? ఆ రోజు నన్ను మీరందరూ మీ సెల్లోంచి మీ మాటలోంచి గెలిపించారు, మళ్ళీ తిరిగి అది ఏంటో చూపిద్దామా? మీ ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యన నా పేరు పైనే 4-5 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మన వ్యక్తుల్ని టార్గెట్ చేసి మనకి వాళ్ళకి గొడవలు పెట్టడానికి, నేనేదో వాళ్ళన్నట్టు వాళ్ళేదో ఈయన పొగిడినట్టు ఈడేమో ఇంకోడేమో తిట్టినట్టు కొత్త రాజకీయ విభేదాలు సృష్టించడానికి, లేకపోతే మా ఒక వ్యక్తిని ఎవరినో చెప్పి ఎమ్మెల్యే గారు నేను ఎలా అన్నారు, లేకపోతే అలా అనేక రకాలుగా రాజకీయ ఎత్తుల్ని వేస్తున్నారు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదొచ్చినా ఏమనిపించినా నన్ను అడగండి. నేను మీ మనిషిని, నేనేంటో మీకు తెలుసు. నన్ను ఈ 5 ఏళ్ళు కూడా మీరు చూశారు. ఎప్పుడైనా కూడా మొన్న మాట్లాడాను, నేను ఇలాగ అతను ఎవరినో ఇలా అనేసానన్నారు. నేను అటువంటి మనిషినా? ఎప్పుడైనా కూడా అక్క చెల్లి తల్లి ఎప్పుడైనా నేను మీ ఇంట్లోనే చేతులెత్తే నేను దండం పెడతాను తప్ప ఎప్పుడు కూడా తప్పుగా నేను మా ఇంట్లో నా తల్లికి కూడా నేను ఎప్పుడు పెట్టింది లేదేమో. కానీ కేవలం మీరు నన్ను నమ్మి నన్ను ఇంత చిన్న వయసులో నిలబెట్టారు, నా తండ్రిని నమ్మున్నారన్న ఒక్క కారణంతోనే ఎప్పుడు కూడా ఆ అభిమానం ఆ ప్రేమ మీ పైన 1000 రెట్లు నన్ను పెంచుతూ ముందుకు వెళ్ళే విధంగా నన్ను చేస్తుంది. రాజకీయ వ్యాపారస్తులకి రాజకీయం వ్యాపారం చేద్దామని రాజకీయాల్లో వచ్చే వాళ్ళకి యానంలో చోట్లేదు. నేను బలంగా ఉన్నాను, నేను బలంగా ఉండి మిమ్మల్ని బలంగా చేస్తాను, పేదోడిని గెలిపిస్తాను అని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా కుమారుణ్ణి, నాకు అది చాలా ముఖ్యమైన రోజు. ఏ పరమేశ్వరుడు కానీ నా తండ్రి పోయిన రోజు నా కుమారుడిని పుట్టిన రోజునే నేను చాలా బలంగా ఈ ప్రజలకి మరింత దగ్గరై ఉన్నాను. ఎందుకంటే 20 సంవత్సరాలు నేనేం ఇబ్బంది పడ్డామో మాకే తెలుసు. తిరిగి మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేసిన వ్యక్తి అయినా కూడా 20 సంవత్సరాలు నాకు ఓటు హక్కు వచ్చి ఓటు వేసి ఒకసారి భైరవస్వామి గారు ఓటు వేశాను. తర్వాత నాకు నా ప్రజలు మా నాన్న కళ నిలబడాలని అతి చిన్న వయసులో వచ్చాను. దాన్ని నన్ను ఎప్పుడు కూడా మీరు కాపాడుకుంటారని, నన్ను ఎప్పుడు కూడా మీ సొంత బిడ్డలా భావిస్తారని
ఎటువంటి ఏదైనా కూడా ఉన్నా మనం ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకున్నాం తప్ప ఈ కుయోత్ రాజకీయాలు లేకపోతే లంగ రాజకీయాలు చేసే వ్యక్తులకి మనం ఎప్పుడు కూడా తిరిగి తిప్పుకొట్టే విధంగా మనం ఉంటామని తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా చేసిన ప్రతి ఒక్కరికి, పోలీస్ వారికి, అదేవిధంగా పెద్దలకి, రాత్రి వచ్చారు ప్రతి ఒక్కరూ మా బిడ్డండి, మా అన్నయ్య గారు బిడ్డండి, మా మనవడండి అని చెప్పి ప్రతి తల్లి ప్రతి ఒక్కరు కూడా నా భార్యని, నన్ను, అందరినీ దీవించారు. ఎప్పుడు కూడా మేమైనా కష్టపడదాం తప్ప మిమ్మల్ని ఎప్పుడు కష్టపడే విధంగా ఉంచుతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా